బిడ్డ తెచ్చిన పరమానం కన్న తల్లి తండ్రి ఆత్మ తింటున్నది నా తల్లి కన్న తల్లి తండ్రి ఆత్మ తిన్నది పాల పిట్టదని బిడ్డ ఇది పాపకార్యం ఉండ కొడుకు మాకు అన్నం పెట్టక ప్రాణం తీసింది బిడ్డ వెళ్ళిపోతున్నది వెళ్ళిపోయి రాజ్యం నువ్వాలి పాల పిట్టల యాక సగనాలు తల్లిదండ్రి ఆత్మ వెళ్ళిపోతున్నాయి చెత్తను కాలబెట్టిన మానవుడు ఉన్నాడు కానీ ఆత్మను కాలబెట్టిన మానవులు ఉన్నారా చెత్తకే ముసలితానం కానీ జీవితానికి ముసలితానం లేదు సోపతి వాళ్ళు ఇద్దరు సోపతి కూడా తొవ్వంటి గుడి పోతున్నారు తొవ్వంటి గుడిపోగా 500 పెట్టి చెప్పులు కొనుక్కున్న పోటలు కట్టుకొని చెప్పు ఉంగుటం తెగిపోతే దగ్గర చెప్పు తెగిపోయింది మళ్ళీ రాగా కొండపోతాం ఇక్కడ చెప్పులు పెట్టుకొని పోతాం అయ్యో అన్న భూమి ఎత్తుకుపోతావు జాగ్రత్తకపోతావు వాడ పెట్టుకొని పోయే పొంగ కొండవో ఏమన్నా కొండపోతున్నావా అని అంటారు మళ్ళా మరి రంగ సోపతి కానీ ప్రాణం పోతుంది చచ్చిపోయింది అయ్యా నేను నా సోపతి కూడా చనిపోయింది మీ ఆకిట్లకి పీనుగునేసి నా చుట్టాల బంధువులు దొరకచ్చుకుంటా అని అంటే చెప్పులకున్న ఇళ్ళ మన చెత్తకు లేదు ఏం అవద్దాం చెప్పులకు నిలువ మన చెత్తకు లేదు చెప్పులు కట్టుకొని పోమంటారు కానీ మనిషి అయిపోతే తన కట్టుకున్న ఇంట్లో ఇష్టపూర్వంగా తిరిగిన ఇంట్లోనే చచ్చిపోతే బయట వారే అదిగడ్డ వారే ఉన్న వాళ్ళకి మంచిది కావాలి అంటారా నా కొడక నా అల్లుడా ఇంద్రసేన మహారాజు నా బిడ్డ ఇంద్రవాతి మీ రాజ్యం మీరు వెళ్ళిపోరానంగానే బాబా ఇంద్రవతి ఇక రాయ వెళ్ళిపోదామని తాను వేసిన తల్లి పెరిగిన కన్న బిడ్డ ఇంద్రవాది వెళ్ళిపోతున్నది కన్న బిడ్డ ఇంద్రవాది చంద్రసేన పట్టణం లోపల 9 గడియలు పండు పండు కొడుకును జన్మనిచ్చినాక పుట్టినాక 3 తుమ్ములు నిండిపోయాడు 3 తుమ్ములు తుమ్మినాక ఈ తుమ్మింది అని బ్రాహ్మణులు విలిపించి నా కొడుకు జన్మనవంతుడు అని ఇంద్రవతి ఇంద్రసేన మహారాజు చూసిర్రు కొడుకు పేరు నరేవస మహారాజు అని వచ్చింది నరేవస మహారాజు అని తండ్రి విరిసినా తండ్రి చనిపోతాడు తల్లి విరిసినా తల్లి చనిపోతాడు అయ్యా అని మారు పేరు పెడుతున్నాం కొడుకు చింతపూరాజు అంటే పేరు పెట్టింది చింతపూరాజు అంటే పేరు పెట్టినాక కన్న కొడుకును ఆట పెంచే కొడుకును మూట పెంచదు నోట పెంచే కొడుకును ఆట పెంచుకుంటా కన్న కొడుకును 5 ఏళ్ళ పిల్లగాన్ని చేసిందే అమ్మా 5 ఏళ్ళ పిల్లగాన్ని చేసుకొని రాజు ఇంద్రసేన మహారాజు ఏమన్నాడు కొడక సింతపు మహారాజు నిన్ను గురుకుల పాఠశాలలో చెప్తారని కొడుకును ఎత్తుకొని గురుకుల పాఠశాలకు వచ్చే వరకల్లా సార్ల దగ్గరికి వచ్చినాక అయ్యా రాజా ఇంద్రసేన మహారాజు నీ కొడుకు పేరేంది నీ పేరు రికార్డు బుక్ లో రాసుకుంటాం అనవరకలు నా కొడుకు పేరు చింతపు మహారాజు అనవరకలు గుళ్ళున్న బల్లున్న సార్లందరు కిరకిర నవ్వారు ఏందయ్యా రాజుల మీరు రాజుల వంచినప్పుడు ఏదన్నా రాజు పేరు ఉంటది దానికి చింతపు జామపు ఈ పేరేందని నవ్వారు అప్పుడు రాజుకు బాధ అనిపించి మనసు రోహించి ఏయ్ సార్లు కొడుకు పేరు అది కాదు నర్యాంశ మహారాజు అన్నది అన్నాడు నర్యాస మహారాజు నోట్లకేరి వెళ్ళంగానే రాజు శిరసు వరకు ప్రాణం వెళ్ళిపోతున్నది అమ్మో కన్న తండ్రి ప్రాణం పోయింది మంత్రుడు ఎమ్మడున్నాడు కొడుక నిన్ను పెంచి పెద్ద చేసిన 20 ఏళ్ళ కొడుకులు చేసిన లగ్గం చేసిన నీ కొడుకు పుట్టి 5 ఏళ్ళ పిల్లగాడైనాక కొడుకు పేరు విలువంగానే నీ ప్రాణం వెళ్ళిపోయా నీ తండ్రిని దాచుకున్నట్టు నిన్ను దాచుకోన్నారా అయ్యో తండ్రి చెప్పండి తీసుకొని లోగిళ్ళ కచ్చవరకల్లా ఇంద్రవతి తడిబెడి తానం వేసింది తడి బట్టలు విడిచింది పొడి బట్టలు కట్టుకొని కొసెంటుకలు ముడేసుకొని అద్దమ కాడికో ఈ బొట్టు పెట్టుకొని పోతున్నది మంత్రుడు ఉన్న గిరిగిరి వచ్చి కన్న తల్లి చేతాగా పట్టిండు అమ్మా కొడగా
బాబు మధ్యరామన్నా నా భర్తను పెంచి పెద్ద చేసినావు నాకు లగ్గం చేసినావు ఇవాళ నా బొట్టెందుకు ఆపుతున్నవే నాన్న అంటే వారికి మాట్లాడనోరు రాక ఆకిట్ల లింగ రాజు శపాన్ని వండబెట్టి లింగాల సెల్లైన కానీ నిండగప్పిండు అయ్యో చూడనా కన్న తల్లి కొడుకు మన కొడుకు ఏమి చెప్పిన నాకేమి చెప్పినవే చెట్ల గేడు అని పట్టది కన్నీరు ఇస్తున్నది నాదా మరి ఈడేం పోలేదు నాదా నాదా మరి ఈడు వాసిపోదివా మన తోడు వాసిపోదివా చిన్ననాడు జంట సిగకల్ల జంటనే నాదా పల్లునాడు జంట బాయిరాల జంట వాసినవా నాదా కొడుకులు పట్టుకొని నేను ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి నీ ప్రాణము వెళ్ళిపోవంగా మన కొడుకే పుడివి నాకేమి ఎప్పిపోతు గడియా కన్నీరు బామా నా బిడ్డ ఇంద్రవతి ఏడ్చిన లాభం లేదు తుడిచిన లాభం లేదు కానున్న కరము కానీ అన్నారు అడ్డపు కట్టలు తెచ్చిన 4 పడుగు కట్టలు తెచ్చిండ్రు ఆడగట్టులు ఆడగడుతున్నారు పాడగడుతున్నారమ్మా సింతయ్య సాగర శ్రీగంధపు చెక్కలు మామిడి సాగర మరిగంధపు చెక్కలు ఆకాశని గద్ద గజం కాట్నం పేర్చిండ్రు తల్లిదండ్రికి 4 కొడుకులు ఉంటారు 4 కొడుకుంటారు 4 కొడుకులు అగ్గి పెడతారా తండ్రి చనిపోతే పెద్ద కొడుకు అగ్గి పెడతారు తండ్రి చనిపోతే చిన్న కొడుకు అగ్గి పెడతారు నడిపిలో 4 ఉన్న దేనికి పనికిరా తల్లిదండ్రికి ఒక కొడుకుంటే తండ్రి చనిపోయిన ఆ కొడుకు అగ్గి పెడతారు తల్లి చనిపోయిన ఆ కొడుకు అగ్గి పెడతారు కొడుక సింతపూ రాజా 5 ఏళ్ళ నీ తండ్రికి అగ్గి పెట్టి కాలం వచ్చారా అయ్యా కన్న కొడుకు తానం వేపించారు కొత్త కుంట చేత పట్టుకొని మధ్యరమన్న కొడుకును అయినా రెక్క పట్టుకొని కట్నాల గడ్డ కరిగచ్చైనా తండ్రికి తలగొర్ర పెట్టించిండు మంత్రి రామన్న ఇంద్రవతి దేవి అన్న బల్లాని రాజా నీ నోట్ల పొక్కులు పోసం నవ్వుతుండరా నువ్వు అన్నంత పని అయ్యరా నాకు తెల్ల చీర కట్టి పెట్టివా తెల్ల జాకెట్ అడుగుతావా తెల్ల గాజులు పెట్టిస్తావారా అన్న నీ మాటలు నిజమైందిరా నాకు దుఃఖం ఏముందని పడ్డదిరా అన్న ఏడ్చుకుంటే తర్వాత ఉండని 3 రోజుల పక్షి కట్టిండు 11 రోజుల వ్యవసాయం చేసింది ఆవుసల 8 రోజులు ఆకారం 8 రోజులు బర్రెసల 8 రోజులు భాగ్యం 8 రోజులు చింతపరుపు 8 రోజులు సిరిమంతం 8 రోజులు మానవుడు ఉన్ననాడు మనవరాజులు ఎన్నాడు 7 వరాలు ధనం ఇస్తే మదం ఇస్తుంది మదం ఇస్తే మరి మచ్చనంబులు వస్తాయి ధనం ఉడికితే మదం ఉడుతుంది మరి మచ్చనంబులు ఉడుకుతాయి పట్టెక్కువ అయితే మడెక్కువ అవుతుంది అంటారమ్మా అప్పుడు ఈయన గారి అక్క అహంకారం చేత బల్లాని మహారాజా ఆడపిల్లతోటి నీ అహంకారం అప్పిస్తానన్నాడు లోకాల శంకర
కన్న తండ్రి శాపను పెట్టిండు కొడుక బల్లాని కదా నాకు అన్నం పెట్టలేదు కనకపోతే తొట్లే కట్ట ఉద్యోగాలు వాడు కుడికాలు కుట్ట ఇడవకాలు అంటే కుడి ఇవ్వాలి రాజ్యం నీకు కాకుండా కావాలని శాపన పెట్టిండు శాపన పెట్టినాడు కన్న తల్లి ఏమన్నది నోరాగా పట్టింది నాదా ఎన్ని రోజులు ఉన్న మన కొడుకు ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే ఢిల్లీకి రానైన తల్లికి బిడ్డనే ఇవ్వల కొడుకు అంటే నేపాల మహారాజు అన్న కొడుకు అన్న పేరు వస్తుంది ఆ శాపన పెట్టకు ఆయన తల్లి నోరాగా పట్టినాడు గోడలైన గాని ఒక భాగ్యవాది దేవి నా అత్తమామని తల్లిదండ్రి తల్లి గారింటి కడికి వెళ్ళి అత్తగారింటికి వచ్చినప్పుడు అత్తమామ ఉంటే ఆ కోడలు ఏమనుకోవాలి నా తల్లిదండ్రిని వాసొచ్చిన నా మామ లేకపోతే నా అత్త ఎట్లా వచ్చింది నా అత్తమామ లేదు నా మొగడు ఎట్లా వచ్చిండు నా మొగడు లేకపోతే నీ ఇంటికి యజమానురాలను ఎట్లయినా ఆలోచించుకున్నప్పుడే కోడలు ఆ కోడలు ఏమనుకున్నది నా అత్తమామ అనే తల్లిదండ్రి కాదా అని ఇంత మాట అన్నదానికి ఒక సందర్భం తోటి లోకాల శంకరుడు ఆడవిల్ల పొలాన్ని ఓడిగట్టిండు ఓ భాగ్యవాతికైనా భాగ్యవాతి కన్న బిడ్డకి జన్మనిచ్చింది ఈ బిడ్డను ఉంచా సంపుత భాగ్య కంటే కొడుకును గారు అన్నట్టు అడివరినిగా అంటావే అది ఉరికత్తుడు వారు బాడుకావు ఆడవాళ్లకు సంకసాట అయితే శంకరం ఉండదట సంకసాట కాకపోతే ఎన్నన్నా పడతారు ఎవరు చేసుకున్న భర్త కొడుకో బిడ్డ పుట్టిందనుకో నా పాంచన కొడుక నువ్వు ఉంటేంది లేకపోతేందిరా ఈ పిల్లని పడుకున్నాడు చదువుకుంటా అని అప్పుడు భాగ్యవతి అన్నది రాని మాటలు నువ్వు నాతో ఉన్నా పర్వాలేదు లేకున్నా పర్వాలేదు నా బిడ్డని నేను చదువుకుంటా అని వరకల్ల పల్ల అని మహారాజు ఏమనుకున్నాడు ఎన్ని రోజులు నా బిడ్డను చంపుతా అని మనసులో పెట్టుకున్న బల్లారు రాజు ఉండదు ఇక్కడ కన్న తల్లి యొక్క సుందరదేవి అయినా కన్న బిడ్డ ఇంద్రవాతి మరి బడి కొన్న కొడుకు బల్లారు మరో ఇంటికి పోతున్న బడికి వస్తున్నాడు బడికి పోయి ఇంటికి రాంగైనా మరి ఓ తల్లి సుందరదేవి ఇలా నా బడి లోపల ఒక ఎంతో మంది ఉన్నారు మనకు చుట్టాలు లేరా బంధువులు లేరా తోడు పుట్టిన వాళ్ళు లేరా అమ్మా బలగమన్నా ఉండాలి భాగ్యమన్నా ఉండాలి అని ఎవరు అడుగుతున్నారు చింతపూ మహారాజు అడుగుతున్నారు గప్పుడు అయినా కన్న తల్లి తర్వాత ఏమన్నది మరి కొడక చింతపూ మహారాజా మరి నాకు బలగం ఉన్నది భాగ్యం ఉన్నది నాది నేపాల పట్నము నా తండ్రి నేపాల మహారాజు నా తల్లి సుందరదేవి నాకు తోడబుట్టినగాడు బాడకవు బల్లారి మహారాజు కానీ నా వదిన దేవత నేను పుట్టినాడు చెంది నా అన్నగాడు ఒక్కనాడు నా చెల్లాని పిలువలేదు నా వదిన నాకు తానం చేపించింది జడపిచ్చింది చూసింది ముడిసింది బడికి తాగగలింది పెళ్లి నాడు నా అన్నగాడు నా వదినైనగా 7 వరల సొమ్ములు అది కట్టుకుని చీరనిచ్చింది తోడు పైన పెట్టుకుని నేను సొమ్ములు సంబంధాలు పెట్టి పెళ్లి ముస్తాబుగా తయారు చేసి నా వదిన పంపించింది అనేక ఇంత మాడవలికినాక అమ్మా నీ తల్లి గారి దండను చూసేద్దామా అని కొడుకు బల్ల అని మరొక తల్లిని దూరుకొని రాగా నడి జంగల్లోకి వచ్చింది జంగల్లోకి వచ్చే వరకు నడి నెచ్చి వెనికి పొద్దొచ్చింది కాళ్ళల్లో నీడ కాళ్ళల్లో మిగులుతున్నది ఎండదల్లా పోదాం కొడుకకి మరి చెట్టు కింద కూర్చుందామని కన్న తల్లి కూర్చుని తల్లి తోడ మీద కొడుకు వండుకుంటాడు వండుకున్న వాళ్ళ కన్ను ఎడిపోతాయి మీదికి చూస్తున్నాయి ఆ కాకులు సందం చూస్తుండు పిల్లగాడు చింతపూరాలు అన్ని పక్షులు అడుగుతున్నాడు అమ్మకి ఇదేమో పక్షి అమ్మ అది గువ్వ అంటున్నది ఈ రామదిలక అన్నది ఎన్నో పక్షుల పేరు చెప్తున్నది కానీ దాని అడవున్న పక్షి పేరేందనగానే నరియంస పక్షి అని ఎప్పుడు వలికింది కన్న తల్లి పేరు నరవంశ మహారాజు పక్షి పేరు నరవంశ పక్షి అనగానే కన్న తల్లి సిరిసి వరకు వరి నాకన్నా అయితా ఉన్నాడు పోతున్నా నా పక్షి అనగానే తెరచ కన్న తల్లి తెలిసి వారికి 12 చుట్ల పతాప నాగన్నయింది చుట్టూ తిరిగి
వచ్చింది కొడక నువ్వు కరెంటు బుగ్గలు కళ్ళతో కొడక అరిమెత్తుకులు తింటూ మాసాల కింద పట్టు మునుక మంచాలు నిద్రపోతావు కొడక నువ్వున్న కాడ నేనుండరాదు నేనున్న కాడ నువ్వు ఉండరాదు కమ్మలు పట్టుకొని పోతే తల్లి ఎంబాడి కొడుకు పట్టాడు నాకన్నా పోతున్నది కొడుకు పోతుంది పరికి పొదల్లో కేరి పోతున్న పిల్లగాడు తొడుక్కున్న బట్టలు పరికి పొదలు కట్టుకొని తిరిగిపోతున్నాయి అమ్మ నా బట్టలు ఇరిగిపోతున్నాయి అమ్మ నాకు అన్న రాళ్ళల్లో కేరి పోతున్నాయి కళ్ళ ఎళ్లకు రాళ్ళ మీద రక్తాలు కారుతున్నాయి తిరుక్కుంటా ఇది కానీ అదే నేపాల పట్టణం కొరటాలు వంటూ ఇప్పు తినే వృక్ష పెట్టుని ఆకలితో మరి 60 ఏమలకు మనతో మరి కోటి ఆగరా మళ్ళీ పుట్టిందాడు మళ్ళీ కింద పుట్ట పుట్టింది ఈ పుట్ట లోపల నిన్న పడితే నా కొడుకు ఇంటి కలిగినటికి కగ్గడి గడక కరెంటుకి ముంతడి గంజడుకొని బతుకుతాడు అని కన్న తల్లి పుట్టలు దొరబోతుంది పుట్టలు వచ్చిన తల్లికైనా మరి 9 8 రంధ్రాలు ఉన్నాయి 9 కన్నెల తంగడి ఊరు పెట్టినాడు ఒక కన్నె లోపల అయిన కానీ ఒక రౌతి పెట్టిండు తంగడి కొరలు ఎందుకంటే నా తల్లి బయటకు రావద్దు 9 రంధ్రాలలో నేను రాళ్ళు పెట్టినట్టు నా తల్లి ముసమరక చనిపోతుందని తంగడి కొనులు నాకన్నా తల్లికి ఏమి కావాలి నాకన్నకైనా పాలు కావాలి మల్లెపూలు కావాలి కోడిగుడ్లు కావాలి ఏ రాజ్యం అన్న పోయి నా తల్లి